మదర్ లాంగ్వేజ్ అయిన తెలుగు ఎలా నేర్చుకున్నాం చెప్పండి? వినడం ద్వారా, మాట్లాడడం ద్వారా, అంతే కదా. హౌ డిడ్ వీ లెర్న్ అవర్ మదర్ లాంగ్వేజ్? హౌ డిడ్ వీ లెర్న్ అవర్ మదర్ లాంగ్వేజ్ చెప్పండి? బై లిజనింగ్, బై స్పీకింగ్, రైట్? బై లిజనింగ్ అండ్ బై లికింగ్. అలానే కదా చిన్నప్పటి నుంచి ఎట్లా నేర్చుకున్నాం? పుట్టిన తర్వాత 6 months అయిన తర్వాత ఉక్కు ఉంగ అంటే ఉక్కు ఉంగ అని ఆ పసిబిడ్డ అనేసరికి మనం ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోతాం, రైట్? ఊ అను, ఆ అను, తాత అను, అత్త అను, ఉక్కు ఉక్కు ఉంగ ఉంగ వాళ్ళ అనేంత వరకు మనం అనిపిస్తూనే ఉంటాం కదా. అలానే ఇంకా మామ, అక్క, తాత, అమ్మ, నాన్న, అమ్మ నాన్న వచ్చిందంటే తర్వాత అత్త, అక్క, అన్న, అక్క అను, అన్నాను, వాళ్ళు ఏ సౌండ్ చేసినా అలానే అంటున్నాడని మనం ఫీల్ అయిపోయి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం, రైట్? మనమనే కొద్దీ బేబీ ఏం చేస్తారు, వాళ్ళు రిపీట్ చేయడానికి ట్రై చేస్తారు. మనం ఏదైతే చెప్తూ ఉన్నామో అది రిపీట్ చేస్తూ ఉంటారు ఆ బేబీస్. అలా వాళ్ళు నేర్చుకున్నారు. అలాగే మనం నేర్చుకున్నాం. మన పెద్దవాళ్ళు ఉక్కు అను, ఉక్కు ఉంగ అను అని చెప్పేసి అనడం, తాత, మామ, అత్త, అన్న, నాన్న, అమ్మ, ఇలా ఇలా మనతో అనిపించి అది వచ్చేలా చేశారు. అంటే ఏం చేస్తాము, మనం చిన్నప్పుడు చంటిబిడ్డగా ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళని ఫాలో అయ్యాము. పెద్దవాళ్ళు ఏది చెప్తే అది చెప్పడానికి రెడీ అయ్యాం. పెద్దవాళ్ళు ఏది చెప్తే అది మనం రిపీట్ చేసి వాళ్ళని ఫాలో అవుతూ అలా నేర్చుకున్నాం, అంతే కదా. అదేవిధంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? I hope you are doing good. Today we are going to learn about mixed concept. Mixed concept అంటే లాస్ట్ వీడియోలో ఏం చేసాము, ఏం నేర్చుకున్నాం చెప్పండి? పాస్ట్ హ్యాబిట్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి మిక్స్డ్ కాన్సెప్ట్ అంటే? ఇంతవరకు మనం పాస్ట్ ట్రూత్ నేర్చుకున్నాం, పాస్ట్ పొజిషన్ నేర్చుకున్నాం, పాస్ట్ హ్యాబిట్ నేర్చుకున్నాం. ఈ 3 కాన్సెప్ట్స్ కలిపి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ప్లీజ్ ఫాలో మీ. ఎలా చేయాలి ఏంటి అనేది మీరు డౌట్ పడద్దు. ఐ విల్ గైడ్ యూ, డోంట్ వరీ అబౌట్ దట్, రైట్? నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందుగా, మన లెసన్స్లోకి వెళ్ళే ముందుగా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. ఏంటి చెప్పండి అవి? నెంబర్ 1, ఇమేజ్ మాత్రమే గుర్తు తెచ్చుకోవాలి. వీ షుడ్ నాట్ రిమైండ్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. ఓన్లీ వీ హ్యావ్ టు బ్రింగ్ ద ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. ఓన్లీ ఆ ఇమేజ్ తెచ్చుకోవాలి. ఇమేజ్ మన కంటి ముందుకు తెచ్చుకొని ఆ ఇమేజ్ని చూస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్స్ ఆల్. ఆ ఇమేజ్ని చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వర్డ్స్ ఎట్లా యూజ్ చేయాలి, సెంటెన్సెస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఏ వర్డ్స్ యూజ్ చేయాలనేది మాత్రం మీరు ఆలోచించకూడదు. ఆ ఇమేజ్ చూడాలి, జస్ట్ డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ట్రాన్స్లేట్ చేయకూడదు. దట్ ఈజ్ ద రూల్. ఓకే. సెకండ్ వన్, రైటా రాంగా, ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది మీరు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. ఐ విల్ గైడ్ యూ. ఓకే, ఎలా మాట్లాడాలో నేను చెప్తాను. మీకు ఏమైనా రాంగ్ అని అనిపించినప్పుడు అది మీకు తెలిసిపోతుంది. మీరు తర్వాత అది కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. నెంబర్ థర్డ్ ఏంటి, ఇంకా థర్డ్ రూల్ ఏంటి? ఇక్కడ వాజ్ వర్ యూజ్ చేయాలి, హ్యాడ్ యూజ్ చేయాలి, యూజ్ టు యూజ్ చేయాలి. వాజ్ వర్ ఫర్ పాస్ట్ ట్రూత్, హ్యాడ్ అనేది పాస్ట్ పొజిషన్, యూజ్ టు అనేది పాస్ట్ హ్యాబిట్. ఇలా ఈ 3 కాన్సెప్ట్ తోటి మిక్స్డ్ కాన్సెప్ట్గా మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం. మీరు కోఆపరేట్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో మీ. మీకు నిజంగా ఇంగ్లీష్ న్యాచురల్గా మాట్లాడాలని ఉంటే ఏవైతే ఈ లెసన్స్ మీకోసం నేను ఇస్తున్నానో ఇవి ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే యూ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ న్యాచురల్లీ. ఓకేనా ఫ్రెండ్స్? ప్రాక్టీస్ చేద్దామా? చూడండి, ఫస్ట్ మీ మిక్స్డ్ కాన్సెప్ట్తో నేను చెప్తాను, తర్వాత మీరు ఫాలో కావాలి. యాక్చువల్గా వాజ్ వర్ అంటే ఏంటి? సింగిల్ సబ్జెక్ట్స్కి, సింగిల్ నౌన్స్కి వాజ్ యూజ్ చేస్తాము, ఐకి వాజ్ యూజ్ చేస్తాము. ఓకే. ప్లూరల్ సబ్జెక్ట్స్కి, ప్లూరల్ థింగ్స్కి, ప్లూరల్ నౌన్స్కి వర్ యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? వాజ్ వర్ అనేది ఒకటే కాన్సెప్ట్ అనమాట. అది సింగులర్ నౌన్స్కి, సింగులర్ ప్లూరల్స్కి, సింగులర్ థింగ్స్కి వాజ్ యూజ్ చేస్తాము, ఐకి వాజ్ యూజ్ చేస్తాము. మిగిలిన ఏవైతే ప్లూరల్స్ ఉంటాయో వాటికి వర్ యూజ్ చేస్తాము. దట్స్ ఆల్.
ఇంకా పాస్ట్ పొజిషన్ అంటే ఏం చేస్తాము? హ్యాడ్ యూజ్ చేస్తాం. ఐ హ్యాడ్ ఏ బైసికల్, ఐ హ్యాడ్ ఏ సారీ, ఐ హ్యాడ్ ఏ కార్, ఇలా యూజ్ చేస్తాం కదా. వాజ్ వర్ యూజ్ చేయాలి, హ్యాడ్ యూజ్ చేయాలి, యూజ్ టు యూజ్ చేయాలి. ఐ యూజ్ టు ప్లే లైక్ దిస్. ఓకే, దేర్ వాజ్ ఏ స్మాల్ స్కూల్, ఇట్ వాజ్ ఇన్ మై విలేజ్. Beside was a main road. In front of my school was a sub road. My school had 3 gates. My school had 5 teachers, 5 classrooms, 2 attenders. My school had a big playground around the school. My school had a big playground around the school. There was a neem tree beside of my school. There was a big neem tree beside of my school. I used to play with my friends in the evenings. I had 2 best friends. One friend was Rajani, one friend was Padma. We used to play in the evenings every day. We used to play hide and seek and skipping. My father had a Luna in that days. My father used to ride bicycle. My father used to ride Luna. I used to learn Luna in that days. My father had a tractor. My father used to go to farm every day. I used to help my aunt. It was a joint family. It was a joint family. My father, my mother, and my uncle, my aunt, my 2 cousins, my brother, my sister, I. That was a big joint family. And my grandfather used to walk with a stick. My grandfather used to sit on a resting chair in the evenings. My grandfather used to bring snacks every day for us. We used to read every day. I used to help to my aunt in cooking. I used to clean my room in the evenings. I used to climb trees with my friends. I used to swim in flood days, in rainy days. I used to play in water with my friends. I used to go mango farm and I used to pick some mangoes. We used to neem stick for teething. In that days, my school was a Telugu medium school. My school was a Telugu medium school. There were many friends. I had 2 best friends. I told you that already. One was Padma, one was Rajani. One was Padma, one was Rajani. I used to read books. I used to read Swati magazine. I used to read newspapers. Newspaper, Eenadu. I used to like to read the Eenadu newspaper. I used to watch Doordarshan TV. I used to follow all Hindi serials. I used to watch black and white movies. I used to like to watch cartoons. ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా చెప్పండి, మీరు చెప్పండి, ఫాలో అవ్వండి. మీ స్కూల్ డేస్ ఎట్లా జరిగాయి, మీ స్కూల్ ఎట్లా ఉండింది, మీ స్కూల్లో ఏమేమి ఉన్నాయి, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మీ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పండి ఫ్రెండ్స్. మీరు రిపీట్ చేయండి, ఫాలో అవ్వండి. ఫాలో మీ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయండి. మీరు ఇలా ప్రాక్టీస్ చేయాలి. మీతో ఇంగ్లీష్ న్యాచురల్గా మాట్లాడించడం కోసమే నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఫాలో కావాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. చెప్పండి, ఇలా చెప్పండి. మీ గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి, అందరి గురించి చెప్పండి ఫ్రెండ్స్. ఎంత ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. వితౌట్ ప్రాక్టీస్ వీ కాంట్ గెట్ ఇట్. వీ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వితౌట్ ప్రాక్టీస్. యూ హ్యావ్ టు స్పీక్. Whatever you know, whatever you can speak, that's all. Speak it. మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. స్పీక్ విత్ యువర్ ఫ్రెండ్స్, స్పీక్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, స్పీక్ విత్ యువర్ చిల్డ్రన్. ప్లీజ్ స్పీక్ విత్ ఎవ్రీబడి. Whatever you know, whatever you can speak, speak it, that's all. Speak it. Speak out, that's all. Speak out. మాట్లాడండి, ప్రాక్టీస్ చేయండి. ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి.
ఇంతలా మీకు ఎందుకు చెప్తున్నానంటే మాట్లాడడం అనేది మాట్లాడితేనే వస్తుంది ఫ్రెండ్స్. ఏ లాంగ్వేజ్ అయినా సరే. ఏం చేశాం చిన్నప్పుడు? మనకి పలకడం రాదు, తప్పులు మాట్లాడాం. కానీ అలాగని చెప్పేసి మాట్లాడకుండా ఉన్నామా చెప్పండి? కరెక్ట్గా వచ్చిన తర్వాత మాట్లాడతామని మనం చెప్పామా చిన్నప్పుడు? లేదు కదా. తప్పులు మాట్లాడుతూనే నేర్చుకున్నాం, అవునా కదా? తప్పులు చేస్తూనే నేర్చుకున్నాం. కింద పడుతూ లేస్తూనే నడక నేర్చుకున్నాం కదా. పడిపోయామని చెప్పేసి అక్కడే కూర్చోలేదు కదా. లేచాము, మళ్ళీ 2 అడుగులు వేస్తాము, మళ్ళీ పడిపోతాము, మళ్ళీ 4 అడుగులు వేస్తాము, పడిపోతాము, లేస్తాము. అలాగ నడవడం వచ్చేస్తుంది. మాట్లాడడం కూడా అంతే కదా. తప్పులు చేస్తూనే మనం మాట్లాడడం నేర్చుకున్నాం. అలానే ఇంగ్లీష్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. తప్పులు వస్తాయేమో అని అస్సలు మీరు వెనకాడొద్దు. ఏది వస్తే అది మాట్లాడండి ఫ్రెండ్స్. మాట్లాడితేనే ఇంగ్లీష్ వస్తుంది. మీరు మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఈ రోజుల్లో ప్రజెంట్ అంటే ఏంటి, పాస్ట్ అంటే ఏంటి, ఫ్యూచర్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్. పాస్ట్ అంటే వాజ్, వార్, హ్యాడ్, యూజ్డ్ టు, పాస్ట్, విల్, షెల్ బి, ఫ్యూచర్, యామ్, ఈజ్, ఆర్, ప్రజెంట్. ఈ మాత్రం తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఇవి తెలిస్తే చాలు ఫ్రెండ్స్, ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. యూ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ. డోంట్ వరీ అబౌట్ దట్. మీరు ఇది వీడియోస్ ఫాలో కండి. నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు సేమ్ అట్లానే చెప్పడానికి ట్రై చేయండి. ఫాలో అవ్వండి. ఫాలో మీ ఫ్రెండ్స్, ఫాలో మీ. దెన్ యూ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ, వెరీ ఫ్లూయెంట్లీ. త్వరలోనే మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఈ ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చేయాలి మీరు. వీటి ప్రయోజనం మీకు ముందు తెలుస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చిన తర్వాత ఈ క్లాసెస్ యొక్క వాల్యూ ఏంటో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు యూజ్ చేసుకోండి. ఇలాగే ప్రాక్టీస్ చేయండి. మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం ఫ్రెండ్స్? వాజ్, వర్ నేర్చుకున్నాం, పాస్ట్ ట్రూత్, పాస్ట్ పొజిషన్ నేర్చుకున్నాం. అంటే హ్యాడ్ యూజ్ చేసి మన గతంలో ఏమేమి ఉన్నాయో నేర్చుకున్నాము. ఇప్పుడు పాస్ట్ హ్యాబిట్ గురించి నేర్చుకున్నాము లాస్ట్ వీడియోలో. ఇప్పుడేం చేసాము? మొత్తం ఈ 3 కలిపి మిక్స్డ్ ప్రాక్టీస్ నేర్చుకుంటున్నాం. మొత్తం ఈ 3 కూడా యూజ్ చేయాలి. ఇలా యూజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.